ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సిబిఐ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. విచారణ కోసం ఈ నెల 26న ఢిల్లీకి రావాలని పేర్కొంది. గతంలో ఈడీ విచారణ సందర్భంగా తనను ఇంట్లోనే విచారించాలంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈలోపే సిబిఐ కవితకు నోటీసులు జారీ చేసింది. దీంతో కవిత న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ అమ్మకాల పాలసీలో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ తొలుత కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని సిబిఐ పేర్కొంది. మరోవైపు నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈడీ కూడా సమాంతరంగా దర్యాప్తు ప్రారంభించింది. గత ఏడాది ఫిబ్రవరి 26న అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో సిబిఐ కవిత నివాసం వద్ద స్టేట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులో ఆదేశించింది. తాజాగా మళ్లీ సిబిఐ నోటీసులు ఇవ్వడంతో ఈ లిక్కర్ కేసులో కదలిక వచ్చింది. గతంలో ఈడీ పంపిన నోటీసులకు కూడా ఎమ్మెల్సీ కవిత హాజరు కావడం లేదు. తాజాగా సిబిఐ నోటీసులపై కవిత ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ కేసులో కవిత చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లిలను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. అయితే మాగుంట రాఘవరెడ్డి, శరత్చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారగా వారిద్దరికీ బెయిల్ మంజూరైంది. తన భార్యకు ఆరోగ్యం బాగలేదని రామచంద్ర పిల్లై అభ్యర్థన మేరకు న్యాయస్థానం అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మిగతా వారు జైల్లోనే ఉన్నారు. ఇక దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు హైదరాబాద్కు వచ్చి కవితను ఆమె ఇంట్లోనే ప్రశ్నించారు. ఈడీ అధికారులు మాత్రం ఆమెను ఢిల్లీలో విచారించారు. అయితే మహిళను ఆమె ఇంట్లోనే విచారించాలన్న వెసులుబాటు చట్టంలో ఉందంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఉండగానే ఢిల్లీకి రావాలంటూ సిబిఐ నోటీసులు జారీ చేసింది. 2022 డిసెంబర్లో బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఈడీ కూడా ఆమెకు గతంలో నోటీసులను జారీ చేసింది. అప్పట్లో ఢిల్లీలో సుదీర్ఘంగా విచారించింది. కవిత తాను వాడిన సెల్ ఫోన్లను ఈడీకి అందజేశారు. కాగా ఈ కేసులో అప్రూవర్గా మారిన మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగానే సిబిఐ కవితకు మరోమారు నోటీసులను జారీ చేసినట్లు తెలిసింది. ఈ కేసులో సౌత్ గ్రూప్ నుంచి నిందితులు ఒకరైన విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 100 కోట్ల రూపాయల మేరకు ముడుపులు స్వీకరించినట్లు ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ లో కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్చంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. ఈడీ నోటీసులు జారీ అయిన నెలలోనే సిబిఐ తాకీదులివ్వడం గమనార్హం. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై ప్రచారం జరుగుతున్న సమయంలో ఏడాది తర్వాత సిబిఐ అనూహ్యంగా సిబిఐ నోటీసులు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత ఈడీపై వేసిన పిటిషన్ ఫిబ్రవరి 16న సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో ఈడీ వచ్చిన నోటీసులను కవిత గత ఏడాది సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ల బెంచ్ దీన్ని విచారణ చేసింది. సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణకు కేసు విచారణ పెండింగ్లో ఉండటం వల్ల లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు ఇస్తున్నప్పటికీ కవిత గైర్హాజరవుతున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు కలకలం రేపుతుంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లలో ఎమ్మెల్సీ కవిత కూడా ఒకరు. ఈ స్కామ్ లో ఆమె చుట్టూ అనేక ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఓవైపు ఈడీ విచారణ, మరోవైపు కవిత న్యాయ పోరాటం కొనసాగుతుంది. ఇప్పుడు సిబిఐ నుంచి కూడా కవితకు నోటీసులు అందాయి. ఈ నెల 26న విచారణకు రావాలంటూ సిబిఐ బుధవారం నోటీసులు పంపింది. మరి ఈ విచారణకు కవిత వెళ్తారా లేదా, నోటీసులకు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలోనూ కవితను సిబిఐ ప్రశ్నించింది. 2022 డిసెంబర్ 11న హైదరాబాద్లోని కవిత నివాసానికి వచ్చిన సిబిఐ సుమారు 7 గంటల పాటు ఆమెను ప్రశ్నించింది. సిఆర్పిసి 160 కింద ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. అయితే అప్పుడు ఇంటి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న సిబిఐ ఈసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం ఉత్కంఠం రేపుతుంది. ఈ కేసులో ఇప్పటికే 3 సార్లు కవితను ఈడీ విచారించింది. అయితే 4సారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చాక సుప్రీంను ఆశ్రయించారు. ఆమె మహిళను ఈడీ ఆఫీస్కు ఎలా పిలుస్తారంటూ పిటిషన్ వేశారు. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. లిక్కర్ స్కామ్ లో తనను ఇరికించే కుట్ర చేస్తున్నారంటూ కవిత ఆరోపిస్తున్నారు. ఈ పిటిషన్ పై ఈ నెల 28న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కానీ 26నే విచారణకు రావాలంటూ సిబిఐ నోటీసులు ఇచ్చింది. కోర్టులో విచారణ ఉందంటూ ఇప్పటికే ఈడీ విచారణకు కవిత దూరంగా ఉంటున్నారు. కోర్టులో కేసు తేలిన తర్వాతే ఈడీ విచారణకు హాజరుపై నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈడీ నోటీసులకు కూడా ఇదే సమాధానం ఇచ్చారామె. ఈ నేపథ్యంలో సిబిఐ విచారణకు కవిత వెళ్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇదే కేసులో ఈడీ నోటీసులు ఇస్తున్నప్పటికీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తప్పించుకుంటున్నారు. ఇప్పటికీ 5 సార్లు ఆయనకు నోటీసులు పంపించారు. అయితే ఇదంతా ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగా తమను ఇబ్బంది పెట్టాలనే వ్యూహంతోనే మోడీ సర్కారు ఇలా చేస్తుందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.
చేశారు. ఈ నేపథ్యంలో కవిత కూడా ఇలానే వ్యాఖ్యానిస్తారా లేక హాజరవుతారా అనేది చూడాలి. మరోవైపు కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దీనికి ముందు ఇలా నోటీసులు రావడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని, అమ్మకందారులకు లబ్ధి చేకూర్చేలా దీన్ని రూపొందించారన్న ఆరోపణలపై మొదట సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగానే గత సంవత్సరం ఫిబ్రవరి 26న అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్ట్ చేశారు. మద్యం అమ్మకాల్లో కీలకంగా మారిన సౌత్ కోటల్ తరపున కవిత కీలకంగా వివరించారని, మద్యం వ్యాపారతో కలిసి పలుమార్లు సమావేశాలు నిర్వహించారని, ఇదే పని మీద పలుమార్లు ఢిల్లీ కూడా వచ్చారని సీబీఐ, ఈడీలు తెలిపాయి. ఈ కేసులో కవిత తరపున ప్రతినిధులుగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్న మద్యం వ్యాపారి, వైసీపీ నేత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, అలాగే ఆమె చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబులను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. అయితే వీరిలో శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి అప్రూవల్గా మారగా వారికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు రామచంద్ర పిల్లై తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని అభ్యర్థన మేరకు న్యాయస్థానం అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన వారు ఇంకా జైల్లోనే ఉండగా దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హైదరాబాద్ వచ్చి కవితను ఆమె ఇంట్లోనే ప్రశ్నించారు. కానీ ఈడీ అధికారులు మాత్రం ఢిల్లీకి ఆమెను 2 సార్లు పిలిపించి వివరించారు. అయితే మహిళను ఇంట్లోనే విచారించాలని చట్టంలో వెసులుబాటు ఉందని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 28కి కేసును వాయిదా వేసింది. ఈలోపే సీబీఐ కవితకు నోటీసులు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని పేర్కొనడం కలకలం రేపుతుంది. దీనిపై ఆమె న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు సమాచారం.